ఓకే. సో ఈరోజు సెక్షన్లో ఏంటంటే మనం ఎడిటింగ్ టూల్స్ గురించి మనం చూడాలి. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ న్యూలోకి వెళ్ళి ACAD.DWT అనేది మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ని డిజైన్ చేయడానికి డ్రా కమాండ్స్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో అలా మనం ఏదైనా అంటే ప్లాన్లో కానీ లేఅవుట్స్లో కానీ మనం ఏమైనా ఎడిటింగ్ చేయాలంటే మోడిఫైడ్ టూల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ఈ కమాండ్స్ అన్నిటికీ కూడా మనకి కావాల్సింది ఏంటంటే ఒక డిజైనింగ్ అనేది కంపల్సరీగా మనకి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎరేజ్ అనే ఒక కమాండ్ ఉంది. సో ఇక్కడ ఎరేజ్ అనే కమాండ్ నేను చేయాలనంటే నా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది నా దగ్గర ఉంటే డిపెండ్ ఆన్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది నా దగ్గర ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ కమాండ్ ఎడిటర్లో అని ట్యాప్ చేస్తాను. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఎరేజ్ కమాండ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అది ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ అది ఏమడుతుందంటే ఫస్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి రిమూవ్ అయిపోద్ది అనమాట. సో అది అరేంజ్ కమాండ్ తాలూకా యూజ్. ఇక దాని తర్వాత నాకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాపీ కమాండ్. అంటే ఫర్ సపోజ్ నాకు నేను డ్రా చేసే ఏదైనా ఒక ప్లాన్లో నాకు నెంబర్ ఆఫ్ కాపీస్ అంటే ఒక డోర్ అవ్వచ్చు, ఒక విండో అవ్వచ్చు, లేదా అంటే ఒక బెడ్ తాలూకా ఫర్నిచర్ అవ్వచ్చు, మనం కాపీ చేయాలి. సో కాపీ చేయాలి అని అంటే నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టెంట్గా ఉండాలి. రెండోది ఏంటంటే మనం కమాండ్ ఎడిటర్లో సిఓ అని మనం ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే నాకు కాపీ కమాండ్ అనేది వస్తుంది అన్నమాట. అది అయిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ అనేది నేను సెలెక్ట్ చేస్తాను. ఒక ఆబ్జెక్ట్ అనేది నేను సెలెక్ట్ చేసిన తర్వాత అదేమడుతుంది నాకు సెకండ్ పాయింట్ అడిగింది. ఎందుకని ఆల్రెడీ నేను ఫస్ట్ పాయింట్ చెప్పేశాను. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ అనేది మనం మెజర్తో చెప్తామా లేదా అంటే మనం డిస్ప్లేస్మెంట్ పాయింట్ అంటే మనకు కావాల్సిన ఏరియాలో మనం క్లిక్ చేస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 40 ఇచ్చాను అనుకోండి, డిపెండ్ ఆన్ ద డైమెన్షన్ బట్టి నాకు అది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 అని ఇచ్చాను, అలాగే 120 అని ఇచ్చాను, లేదు అంటే 160 అని ఇచ్చాను. ఇలా మనం ఎన్ నెంబర్ ఆఫ్ కాపీస్ అనేది మనం డైమెన్షన్ ప్రకారం కూడా ఇక్కడ మనం క్రియేషన్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ కాపీ కమాండ్ అని చెప్తాను. సో కాపీ కమాండ్ తర్వాత నాకు నెక్స్ట్ వచ్చేసేది మిర్రర్. సో మిర్రర్ అంటే అర్థం ఏంటి, నాకు ఫ్లిప్ హారిజంటల్ లేదా ఫ్లిప్ వెర్టికల్లో మనం ఏదైనా క్రియేట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డి అని చెప్పి డైమెన్షన్ అని చెప్పి లెంత్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 mm తీసుకున్నాను. విత్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను 225 mm తీసుకున్నాను అనుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక లైన్ ఒక ఆబ్జెక్ట్ నేను ఇక్కడ ఇలా డ్రా చేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ నేను మెజర్మెంట్ తీసుకోలేదు, ఆఫ్సెట్ తీసుకోలేదు, లైన్ డ్రా చేశాను అంతే. కానీ ఇక్కడ నేను ఎక్కడైతే డ్రా చేశానో ఆపోజిట్గా కూడా నాకు అలా డ్రా అవ్వాలి. అంటే డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎంఐ అంటే మిర్రర్. సో మిర్రర్ అని చెప్పి ఆబ్జెక్ట్ని ముందు మనం సెలెక్ట్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఒక బేస్ పాయింట్లో
నాకు సెంటర్ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇచ్చి ఎంటర్ కొట్టారు అనుకోండి, ఆటోమేటిక్గా దీని ఆపోజిట్ పార్ట్లో క్రియేట్ అవుతుంది. అయితే మిర్రర్ అనేది ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ డ్రాయింగ్, మనం క్రియేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ నోన్ యాజ్ ఏ మిర్రర్ కమాండ్. ఇక దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసేది ఇక్కడ ఆఫ్సెట్ కమాండ్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక 30 రేడియస్తో ఒక సర్కిల్ నేను డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫ్సెట్ చేయాలంటే ఓ కొట్టాలి. ఆఫ్సెట్ ఏమో నేను ఇక్కడ 20 ఇచ్చాను. 20 ఇచ్చేసి ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ అవుటర్లో క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను డైమెన్షన్లోకి వెళ్ళి రేడియస్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు 50 వచ్చింది. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, ఆల్రెడీ 30 రేడియస్తోని ఒక సర్కిల్ తీసుకున్నాం. అంటే 20 ఆఫ్సెట్ ఇస్తే ఏమైందంటే నాకు ఒక 20 రేడియస్ అనేది యాడ్ అయిందనమాట, అంతే. ఓకే, అలాగా మనకి ఆఫ్సెట్ అనే కమాండ్ మనకి మెయిన్గా సివిల్ ప్లాన్స్లో మనం వాల్స్ని డిజైన్ చేసినప్పుడు మనం ఎక్కువగా వాడతాం. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాల్ తీసుకున్నాను, ఇక్కడ ఎంఎంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే లైన్ 1000 mm ఇచ్చారు. అంటే దట్ మీన్స్ అదేమైంది, ఇప్పుడు నాకు 1000 mm అంటే టోటలీ 1 మీటర్ అని లెక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 9 ఇంచెస్ వాల్ క్రియేట్ చేయాలి, మరి అది ఎంఎంలో ఉంది. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ 9 ఇంచెస్ అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ఎంఎం. అంటే మనకి 100 mm 4 ఇంచెస్ వస్తుంది, 200 mm 8 ఇంచెస్ వస్తుంది. ఓకే, అంటే 225 mm ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్సెట్ అని చెప్పి ఒక 225 అని ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు నాకు ఇక్కడ 9 ఇంచెస్ ఇస్తే ఎలాగో ఇక్కడ సేమ్ అట్లాగే మనకు మారుతుంది. ఎందుకని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఎన్ అంటే యూనిట్స్ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తాను, ఆర్కిటెక్చరల్ ప్రెసిషన్ 0 feet 0 inches, ఇక్కడ నేను ఇంచెస్. ఓకే, ఆ తర్వాత మనం కంపల్సరిగా మనం మార్చవలసింది డైమెన్షన్ స్టైల్. ఎందుకనంటే మనకి కనిపించాలి మనం మార్చే డైమెన్షన్. సో అది మనకి ప్రైమరీ యూనిట్స్లో ఆర్కిటెక్చరల్లోకి వచ్చి ప్రెసిషన్ ఏమో 0 feet 0 inches ఇచ్చాను. నాకు డైమెన్షన్ కాస్త ఎక్కువగా కావాలి కాబట్టి ఇక్కడ నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 9 inches. సో ఇక్కడ నేను ఓకే అండ్ క్లోజ్ అని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ లీనియర్ డైమెన్షన్తో దీని గ్యాప్ని నేను ఇక్కడ తీసుకుంటాను. సో గ్యాప్ తీసుకుంటే ఇక్కడ నాకు ఏమైంది, ఇక్కడ చూసారా. సో ఎందుకు ఇక్కడ చూడండి, మనం 18 feet 9 inches వచ్చేసింది. ఓకే, కానీ ఇక్కడ మళ్ళీ మనం డీలోకి వెళ్ళి ఇక్కడ మనం డైమెన్షన్లోకి వెళ్ళి ప్రైమరీ యూనిట్స్లో ఇక్కడ ఇది సరిపోయింది ప్రైమరీ యూనిట్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎన్ అని మళ్ళీ మనం చెక్ చేసుకొని ఇక్కడ ఇది ఆర్కిటెక్చరల్, ఇది ఇంచెస్లో ఉంది. ఓకే, కానీ ఇక్కడ మనకేమైందంటే ఇప్పుడు మళ్ళీ నేను యూఎన్ అని చెప్పేసి ఫర్ సపోజ్ నేనేదో ఐ కెన్ చేంజ్ ఇన్ డెసిమల్. సో డెసిమల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పాయింట్స్ నేను పెట్టుకొని ఇక్కడ నేను ఐ విల్ చేంజింగ్ ఇంటూ మిల్లీమీటర్స్. ఓకే,
సో ఇక్కడ D తీసుకొని ఇక్కడ మోడిఫై తీసుకొని ఇక్కడ నేను మళ్ళీ ప్రైమరీ యూనిట్స్లో ఐ విల్ మేక్ ఇట్ యాజ్ డెసిమల్ ప్లేసెస్ పెట్టేసుకొని ఇక్కడ ఓకే అండ్ క్లోజ్. ఇక్కడ చూసారా మరి, అంటే మనం ఇచ్చేదానికి అక్కడ ఏమైందంటే ఎంఎంలో తీసుకొని మనం ఫీట్స్లోకి మార్చుకుంటే ఇలా డైమెన్షన్ అనేది టోటల్గా రివర్స్ అయిపోద్ది అనమాట. సో అందుకని ఏంటంటే మనం ఏదైనా చేయాలి అనుకుంటే కంపల్సరీగా డైమెన్షన్ మనం తీసుకొని మనం చేయవలసి ఉంటుంది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రైట్, ఇప్పుడు ఆఫ్సెట్ కమాండ్ అయిపోయింది. ఇక్కడ నాకు నెక్స్ట్ ఏంటంటే మోడిఫైలో ఎరే అని చెప్పి నాకు ఒక కమాండ్ ఉంటుంది. అయితే ఇక్కడ రెక్టాంగులర్ ఎరే అని చెప్పి నాకు ఒక కమాండ్ ఇస్తాడు. ఇక్కడ అంటే ఈ ఎరేకి నాకు ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే D అని చెప్పేసి 100 అలాగే 100 అని ఇచ్చాను. అంటే 100/100 నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నాకు ఒక కాలం అనుకున్నాను, కాలం ఏషియం. సో ఇక్కడ నేను ఎరేలోకి వెళ్ళి రెక్టాంగులర్ ఎరేలోకి వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే నాకు ఒక రెక్టాంగులర్ ఎరే క్రియేట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఒక లేఅవుట్ ఉన్నదంటే లేఅవుట్లో కాలమ్స్ ఈక్వల్గా మ్యాక్సిమం అయితే వస్తుంది. బట్ మనకి మిడిల్లో ఒక్కొక్క దగ్గర మనకి చేంజ్ అయిపోతుంది. అది పక్కన పెట్టండి, చేంజింగ్ అనేది మనం పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు కాలమ్స్ నాకు 3 కాలమ్స్ నాకు కావాలి. సో ఇక్కడ COL అని చెప్పి ఎంటర్ చేస్తారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అడుగుతుంది, నాకు 3 అని ఇస్తాను. అయితే అదేమడుగుతుందంటే స్పెసిఫై ద డిస్టెన్స్ బిట్వీన్ ద కాలమ్ అని అడిగింది. సో ఈ డిస్టెన్స్ బిట్వీన్ కాలంలో మనకి ఇక్కడ గ్యాప్ ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఎంత ఉందో ఇక్కడ ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 225 ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాప్లో అది సెట్ అవుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు రోస్ కావాలి. ఇక్కడ R అని చెప్పి ఎంటర్ కొట్టారు. ఇక్కడ నాకు 4 రోస్ కావాలి. ఇక్కడ గ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 300 కావాలి. సో ఫైనల్గా మనం ఎంటర్ కొట్టేస్తే సేవ్ చేస్తే నాకు ఏమైందంటే ఇక్కడ అంటే ఇలాగ చేయాలనే రూల్ కాదు, బట్ ఒక రెక్టాంగులర్ ఎరే అనేది మనం సబ్జెక్ట్ వైజ్గా ఎలా ఉపయోగించుకోవాలి అన్న టాపిక్ మీద నేను చెప్పాను. బై డిఫాల్ట్గా 4 వచ్చేస్తాయి. మనకు కావాలంటే మోడిఫై చేసుకోవాలి. R అంటే రో హారిజంటల్, అలాగే కాలం COL హారిజంటల్ అని ఉండదు ఇక్కడ. ఓకే, సో ఇది మనకి రెక్టాంగులర్ ఏరియాలోకి వస్తుంది. ఇంకా నాకు పాత్ ఎరే అని ఉంటుంది ఒక కమాండ్. సో ఈ పాత్ ఎరేకి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ కావాలి, ఒక పాత్ కావాలి. పాత్ ఎరేకి ఏంటి కావాలంటే మనకి ఒక ఆబ్జెక్ట్ కావాలి, ఒక పాత్ కావాలి. సో కాబట్టి ఇక్కడ నేను మోడిఫైలోకి వెళ్ళి మోడిఫైలో ఎరేలో ఇక్కడ నాకు పాత్ ఎరే అని ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి పాత్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఎరే అనేది నాకు క్రియేట్ అయిపోతుంది. ఓకే,
కానీ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో ఐటమ్స్ని నేను మోడిఫై చేయాలనుకున్నాను. ఐటమ్స్ అంటే మనకి ఇవి ఇక్కడ ఐ అని చెప్పి ఎంటర్ కొట్టాను. అడిగితే ముందు నాది ఏమడుగుతుందంటే స్పెసిఫై డిస్టెన్స్ బిట్వీన్ ద అలాంగ్ అంటే ఎంత కావాలని అడుగుతుంది. నేనేం చేస్తానంటే ఇక్కడ 160 ఇచ్చాను. ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ కావాలని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఐటమ్స్ ఇచ్చాను, కానీ గ్యాప్ ఉండిపోయింది అక్కడ. ఇప్పుడు ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయాలంటే ఇక్కడ ఎం అని మనం ఇవ్వాలి. ఎం అంటే మెథడ్, ఎం అంటే మెథడ్. ఇందులో డి అంటే డివైడ్. సో డివైడ్ అనగానే ఏమవుతుందంటే ఆ పాత్కి డివైడ్ అయిపోతుంది. అర్థమైందండి? సో దీన్ని ఏమంటారంటే పాత్ ఏరియా అని చెప్తారన్నమాట. ఓకే, దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరి పోలార్ ఎరే అని మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. పోలార్ అంటే ఒక సర్క్యులర్ షేప్ అని అంటారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 60 ఇస్తాను. ఒక 60 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా ఆబ్జెక్ట్ని డ్రా చేసుకున్నాను. కానీ నాకు పోలార్ ఎరే చేయాలంటే ఒక సర్క్యులర్ పాత్ ఇచ్చాను, కానీ నాకు ఒక ఆబ్జెక్ట్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది నేను తీసుకున్నాను, ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలంటే పోలార్ ఎరే ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు మోడిఫై మెనూలోకి వెళ్తాను, ఎరేలోకి వెళ్తాను, ఇక్కడ పోలార్ ఎరే అని చెప్తాను. సో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే అదేమడుతుంది నాకు. ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ ఏం చేయాలి, మనం మోడిఫైలోకి వెళ్ళి ఎరేలోకి వెళ్ళి పోలార్ ఎరే అని చెప్పి ముందు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు నాకు సెంటర్ పాయింట్ అడుగుతుంది. సెంటర్ పాయింట్ ఇవ్వగానే ఐటమ్స్ 6 వచ్చేస్తాయి. నాకు ఇప్పుడు 12 కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఐ అని చెప్పి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇక్కడ 12 అని ఇస్తే నాకు 12 ఐటమ్స్ వచ్చేస్తాయి. సో ఇలాగా మనం ఏంటంటే పోలార్ ఎరే అనే కాన్సెప్ట్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అది అయిపోయిన తర్వాత నేను ఆబ్జెక్ట్ని మూవ్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ని మూవ్ చేసుకోవాలనుకున్నాను. సో మూవ్ చేయాలంటే ఇక్కడ షార్ట్కట్కి ఎం అనేది మనం తీసుకొని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే ఒక బేస్ పాయింట్ అడుగుతుంది. సెకండ్ పాయింట్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా మనకి మూవ్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ మూవ్ కమాండ్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ ఏదో లైన్ ఏదో తీసుకున్నాను. ఇప్పుడు నేను రొటేట్ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రొటేట్ చేయాలంటే ఆర్ఓ అనే ఒక కమాండ్ మనం ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ఇచ్చేసి ఒక బేస్ పాయింట్ ఇవ్వాలి, ఒక రొటేషన్ యాంగిల్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి రొటేట్ అనేది అవుతుంది. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్కేల్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ నేను 20 అని ఇచ్చాను రేడియస్. ఇక్కడ నేను మోడిఫైలోకి వెళ్ళి స్కేల్ అని చెప్పాను. ఒక ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ నేను ఒక బేస్ పాయింట్ తీసుకొని స్కేల్ ఫ్యాక్టర్ ఏమో దీన్ని 3 ఇచ్చాను. అంటే ఇప్పుడు నాకు 20 కాస్త 60 అవుతుంది. అర్థమైందండి? సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ స్కేల్ ఆప్షన్.
ఆ తర్వాత నాకు నెక్స్ట్ ఏముంటుందంటే స్ట్రెచ్ అనే ఒక కమాండ్ ఉంటుంది. స్ట్రెచ్ అనే కమాండ్ ఏంటంటే, సో ఇక్కడ మనం మోడిఫైలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను స్ట్రెచ్ అని తీసుకొని ఒక ఆబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి ఒక బేస్ పాయింట్ నేను తీసుకుంటాను. అలాగే సెకండ్ పాయింట్ అంటే ఎక్కడ నేను స్ట్రెచ్ చేయాలనుకుంటే ఆ పార్ట్ అనేది నాకు స్ట్రెచ్ అయిపోతుంది. ఓకే, సో అది మనకి ఈరోజు క్లాస్. ఓకే.